వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చికెన్ కూర చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ కలర్ రైస్ లేకైనా, దోశ రోటీ సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం. చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెనంలో వేసుకోవాలి. ఇలా పెనంలో వేసుకొని చూడండి, చక్కగా ఇలా కడుక్కోవాలి. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా సన్నగా తరిగిన ఎర్రగడ్డ పాయలు వేసుకోవాలి. కొబ్బరి మిక్సీ జార్లో వేసుకొని చెక్క, లవంగా, యాలకులు వేసుకోవాలి. కచ్చాపచ్చాగా మెదిగినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఎర్రగడ్డలు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఫ్లేవర్గా వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని టమోటా ముక్కలు వేసి మిక్సీ జార్లో ఇలా మెత్తగా పేస్ట్ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ముక్కలు వేగినాక ముందుగా మసాలా పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. చూడండి, చక్కగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీలో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ ఇలా వేసుకోవాలి. మొత్తం అన్నీ పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎసురు వేసుకోవాలి. కూరకు ఎసురు సరిపడా. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలి. చికెన్ బాగా ఉడకాలి. చక్కగా ఉడుకుతుంది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకోవాలి. వేడి వేడిగా పొగలు వస్తుంది. చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. కూర అయితే తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ లేకైనా, కలర్ రైస్ లేకైనా, రోటీ సంగటి దోశ లేకైనా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ మంచి స్మెల్ వస్తుంది. చక్కగా ఉడికిపోయింది. చికెన్ కర్రీ తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.